హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఈ ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిన్న వీడియో కొద్దిగా బాధపడుతూ చేసా, ఇట్లా హేట్ చేస్తున్నందుకు. కానీ 90% ఆల్మోస్ట్ పాజిటివ్ కమెంట్స్ పెట్టారు. అక్క అలా అనే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి, మీరు హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి కమెంట్స్ చూసాక నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా 1 or 2 మనకు తెలిసిందే కదా, చెప్పారండి నిజంగా. అంటే కేటీ వీడియోస్ వస్తేనే హేటర్స్ ఆటోమేటిక్గా ఇంకా కమెంట్స్లోకి వస్తూ ఉంటారని చెప్పేసి, అది నిజమే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ సపోర్ట్ ఇలా ఎంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీస్. ఆ 1 or 2% గురించి నేను అయితే ఆలోచించాను. హ్యాపీగా ఉంటాను, హ్యాపీగా వీడియోస్ చేస్తాను, హ్యాపీగా కేటీని ఎంకరేజ్ చేస్తాను, హ్యాపీగా కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తాను, హ్యాపీగా తనుజాని ఎంకరేజ్ చేస్తాను. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆ సాడ్నెస్ పార్ట్ని వదిలేసి హ్యాపీనెస్ పార్ట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమంది అంటున్నారు, నాకు తెలియక అడుగుతా, అంటే మ్యూచువల్స్ ఓన్లీ కేటీకి మాత్రమే సపోర్ట్ చేస్తారా? అంటే ఇట్లా ఫ్యాన్ ముసుగులో ఉండి అసలు వాళ్ళిద్దరికి ఇండివిజువల్ సపోర్ట్ చేయరా అంటున్నారు. అసలు మ్యూచువల్స్ అంటే కేటీకి సపోర్ట్ చేస్తారండి. ఒకవేళ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్స్ చేసినా కళ్యాణ్కి కూడా సపోర్ట్ చేస్తారు, తనుజ వేరే ప్రాజెక్ట్స్ చేసినా తనుజకు కూడా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు అంటే మ్యూచువల్స్ అంటే ఇద్దరు సపోర్ట్ చేయడమే అండి. అప్పుడు ఆటోమేటిక్గా సపోర్ట్ అనేది వెళ్తుంది కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? ఇద్దరికి ఈక్వల్గా సపోర్ట్ చేస్తాం. కానీ మీలాగా ఫ్యాన్స్ అనే ముసుగులో ఉండి ఇట్లా కమెంట్స్లోకి వచ్చి ఇట్లా వాళ్ళని ఏడిపించే రకమైతే కాదు. వాళ్ళకి ఎప్పుడు ప్యూర్గా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ కళ్యాణ్ న్యూ ప్రాజెక్ట్స్ చేశాడు అనుకోండి, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా చేసేస్తాము. తనుజ న్యూ ప్రాజెక్ట్స్ చేసింది అనుకోండి, చేస్తాము. దాంట్లో అయితే నో డౌట్. అంతే, రియల్ ఫ్యాన్స్ అంటే అలా ఉంటారు. ఓకేనా? ఇంకా తొందరలో మన బాబు గారి బర్త్డే వస్తుంది కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా మన తనుజ గారి బర్త్డే ఆల్రెడీ అయిపోయింది కదా. చాలా బాగా చేశారు, ఫ్యాన్స్ అయితే చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో అని చెప్పేసి ఎడిట్ చేసి మంచిగా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్. నిజంగా చెప్పాలంటే అప్పుడు సర్ప్రైజ్ ఇచ్చింది మ్యూచువల్స్, అన్ని ఇండివిజువల్ ఫ్యాన్స్ అందరికి కలిపే ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. కళ్యాణ్ గారికి కూడా అలాగే ఇస్తారు. కానీ కళ్యాణ్ బాబా గారి బర్త్డే ఏంటంటే తను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట. సో అందుకని కొద్దిగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు మన ఫ్యాన్స్. మీకు చాలామంది తెలుసుంటుందో తెలీదో కానీ చాలా అంటే చాలా బాగా సర్ప్రైజ్ చేస్తున్నారు. మీరు కూడా అందులో పార్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పేది ఫాలో అయిపోండి, ఓకేనా? ఆ సర్ప్రైజ్ ఏంటంటే నేచర్ని బాబు గారికి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాము. అండ్ అలాగే అంటే ఆ నేచర్ గిఫ్ట్గా ఇద్దాం, ఆ థాట్ నిజంగా చాలా గొప్పది. అంతకంటే మించిన గిఫ్ట్ అయితే ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే అంత ప్యూర్గా, అంత మంచిగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. అది మన ఫ్యాన్స్ అందరు కలిపి అంటే థింక్ చేసి చేశారనమాట. అదేంటంటే April 9th నుంచి April 24th వరకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి ఒక పిక్ పెట్టండి ఇన్స్టాలో. ఆ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి మన మెయిన్ బర్త్డే రోజు బాబు గారికి సెండ్ చేస్తారు. ప్రతి ఒక్క ఫోటో మీరు ఆ ఫోటో పంపించే ముందు హ్యాపీ బర్త్డే కళ్యాణ్ పడాలా అని యూజ్ చేసి ట్యాగ్ చేయండి. ఎక్కడైనా ట్యాగ్ చేసేటప్పుడు, రీల్స్లో ఎక్కడైనా ట్యాగ్ చేసేటప్పుడు ఆ ఫోటోని, ఒకవేళ మీ ఫేస్ కనిపించకపోయినా పర్వాలేదు, కనీసం హ్యాండ్స్తో నాటుతున్నట్టు ఆ ఫోటో తీసి పెట్టండి. ఒకవేళ నాకైనా పెట్టండి, ఎవరికైనా తెలియకపోయినా కానీ.
నేను ఎవరికైనా ఇన్స్టా ఐడి ఇవ్వాలన్నా ఇస్తాను, నాకైనా పెట్టండి, ఓకేనా. ఏప్రిల్ 9th అంటే ఇంకా ఈరోజు నుంచే కదా, ఇంకా ఏప్రిల్ 24th మెయిన్ బర్త్డే మన బాబు గారిది. ఇంకా అంతవరకు ఆ డేస్ నుంచి ఇంకా చూద్దాం ఎన్ని చెట్లు నాట్లారో, ఎన్ని వచ్చాయో చూద్దాము. అంటే మీరు ఏమైనా చెట్టు నాటి రీల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేసి చేయండి. హ్యాపీ బర్త్డే అని ఫుల్ కాదు, హెచ్బిడి కళ్యాణ్ పడాలా అని మెన్షన్ చేయండి, ఓకేనా. నాకు తెలిసి చాలా వరకు నాటుతారు అనుకుంటున్నాను. ఈచ్ పర్సన్ 1 చెట్టు నాటితే సరిపోతుంది, ఓకేనా. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా అంటే ఈ వీడియో షేర్ చేయండి, ఇలా చేస్తున్నామని చెప్పండి, ఓకేనా. మన బాబు గారి బర్త్డే మోత మోగిపోవాలి అంతే. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, కొద్దిగా వెరైటీగా సర్ప్రైజింగ్గా ఉండాలి మన బాబు గారికి, ఓకేనా. ఈ సెలబ్రేషన్ పార్ట్లో ప్రతి ఒక్కరూ తమ వంతు చెట్లను నాటుతారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఈ ఫ్యామిలీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారనుకుంటున్నాను, ఓకేనా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం. నాకైతే ఈ వీడియో వేలల్లో వెళ్తుంది, వెళ్ళాలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో, ఓకేనా. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోయినా కానీ అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి నాకైనా ఆ పిక్స్ షేర్ చేయండి, ఓకేనా. మర్చిపోకండి. ఆ పిక్స్ ఒకవేళ మీరు రీల్స్ రూపంలో చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మెన్షన్ చేసి చేయండి. మీ చేసినట్లు రీచ్ అవ్వాలి కదా, సో అందుకోసమనే మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మన రీతు చౌదరి వ్లాగ్లో మనకు నిజంగా చెప్పాలంటే మనకు కొన్ని వీడియోస్ నిజం చెప్పాలంటే రీతు వల్లనే ఆల్మోస్ట్ కొద్దిగా నెగిటివిటీ తగ్గిపోయింది. ఎందుకంటే అంటే బీబీ ఉత్సవం అప్పుడు చాలా అంటే చాలా ఎడిట్స్ రిలీజ్ చేశారు కదా. నిజం చెప్పాలంటే అవి ఎడిట్ చేయకుండా మంచిగా అలాగే పెట్టింటే 100% నెగిటివ్ పోయిండేది, 100% పాజిటివ్ ఉండేది నిజం చెప్పాలంటే. కానీ ఓకే, దేవుడు వాడు ఉంటాడు కదా, ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. అలానే మన రీతు చౌదరి వ్లాగ్లో ఒక బీబీ ఉత్సవం అప్పుడు నార్మల్గా బిహైండ్ లైక్ అన్సీన్ మూమెంట్స్ షేర్ చేసింది కదా. దాంట్లో కూడా అంటే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే ఒకరికొకరు చాలా హ్యాపీగా సపోర్ట్ చేసుకుంటారు. ఒకరినంటే ఇంకొకరు అసలు ఊరుకోరు. అలా దానివల్ల ఇంకా వాళ్ళిద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారని వీడియో చేసింది కదా. ఇంకా దానివల్ల చాలా వరకు ఇంకా టాక్సిక్ ఫ్యాన్స్ అంతా చచ్చిపోయారు నిజంగా, ఎట్లా దూకేసి. సారీ, వాళ్ళకి ఎట్లో కూడా తక్కువే, సముద్రంలో దూకేసి చచ్చిపోయారు నిజంగా చెప్పాలంటే. ఇంకా 1% అంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేము, వాళ్ళు కావాలనే చేస్తుంటారు. ఇంకోటి ఇంకా మొన్న కూడా రిలీజ్ అయింది ఇది కుకింగ్ విత్ జాతరత్నాలు సీజన్ 2లో గ్రాండ్ లాంచ్ అప్పుడు బిహైండ్ అన్సీన్ మూమెంట్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని చేసింది. దాంట్లో ఒక క్లిప్ ఉంది. ఇంకా మన రీతు చౌదరి కళ్యాణ్ పడాలా ఉంటే అక్కడ జరిగేది టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అన్నమాట. నాకైతే నిజంగా చాలా ఇష్టం వాళ్ళ ఫైట్స్ అంటే. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అంటే నార్మల్గా టామ్ అండ్ జెర్రీ ఎట్లా ఉంటుందో అలాగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళిద్దరు, చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియోలో రీతు నార్మల్గా అంటే జోక్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే నాకు ఈ బిగ్ బాస్ 9లో అందరూ గురించి నాకు తెలియదు కానీ కళ్యాణ్ మేమందరూ నల్లగా అయిపోతుంటే కళ్యాణ్ పడాల మాత్రం వైట్గా అవుతున్నాడు. నిజంగా అంటే నిజంగా వాడు ఎందుకు అవుతున్నాడు అని చెప్పేసి నాకు వాడి మీదనే ఉంటుంది ఎప్పుడు కన్ను అని చెప్పేసి. నిజంగా BB9 సీన్లో కళ్యాణ్ అని తనుజ ఉన్నప్పుడు ఇది రీతు కళ్ళన్నీ వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ఒక్క సీన్లో వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్ రీతు బి లైక్ మన మ్యూచువల్ లాగా అనమాట. ప్రతి కన్నంతా వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. నిజంగా ఆ మూమెంట్స్ నిజంగా చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ మూమెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన రీతు చౌదరి ఒక్కరు చాలు వాళ్ళిద్దరిని కలిపేయడానికి. అంటే అలా కాదు, ఈ నెగిటివిటీ కొద్దిగా పోగొట్టడానికి, వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉంచడానికి, ఆ మీనింగ్లో అనమాట. మీరు తప్పుగా అనుకోకండి.
ఇంకా తను ఉండి ఇట్లా వాడు ఎందుకు వైట్ అయిపోతున్నాడు అని చెప్పి అంటుంది కదా. తర్వాత ఇంకోటి అంటుంది, వాడికి వంట రాదు అని చెప్పాడు BB9లో, కానీ నాకు ఇందాకే తెలిసింది వీడికి వంట మంచిగా వచ్చు అని చెప్పేసి. ఎంత మోసం చేశాడండి వీడు అని అంటుంది. తర్వాత కళ్యాణ్ నుండి వెనకల ఇంకా నాకు వంట వచ్చు అని చెప్పింటే ఇంకా సేమ్ పవన్ లాగా నీకు చేసి పెట్టుకుంటూ కూర్చునే ఉండదని చెప్పేసి నవ్వుతూ అంటాడు. ఇంకా తర్వాత ఉండి అంతే రా, మాకెందుకు చేసి పెడతావు నువ్వు, నేను వెళ్ళాక తనుజాకి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టావు కదా అంటే ఇంకా కళ్యాణ్ నుండి కెమెరా ఉంది కదా, కొద్దిగా బ్లష్ అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయి అంటాడు. ఇంకా ఒక ఫైట్ లాగా జరుగుతుంది, పిల్లోతో కొట్టడం గట్టిగా కళ్యాణ్ వచ్చి రీతోని ఇంకా తమ్మజరి ఫైట్ లాగా జరుగుతుంది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్ నాకు. ఎందుకు కొద్దిగా కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరు స్పెషల్ అంతే. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు వీళ్ళిద్దరు లాంటి ఎక్కడా చూడలేదండి. కేటీ లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని, ప్యూర్గా ఉన్న వాళ్ళని, జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎక్కడా ఇంతవరకు చూడలేదు. నిజం చెప్పాలంటే ఇన్ని సీజన్స్లో అంతగా వాళ్ళకి అడిక్ట్ అయిపోయాము, ఒక డ్రగ్స్ లాగా అడిక్ట్ అయిపోయాము వాళ్ళిద్దరికి. ఇంకా వాళ్ళిద్దరు కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా మాకే బ్లష్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికి ఏమో తెలియదు కానీ మాకే వస్తుంది. వాళ్ళిద్దరు ఎప్పుడు లైఫ్ లాంగ్ బెస్ట్ బడ్డీస్గా ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఉంటారు కూడా, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళిద్దరు డెస్టినీ కలిపిన బంధం కదా, ఖచ్చితంగా ఉంటారు బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్ అంతే. ఇంకొకటి కళ్యాణ్ గారి గురించి ఇంకొక అప్డేట్ వచ్చింది. అంటే తను చాలామంది అడుగుతున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. చేస్తున్నారు, అది ఇంకా కొన్ని లీక్స్ అయితే బయటికి రాలేదు. ఒకటైతే నిజం చెప్పాలంటే సాంగ్ అయితే చేస్తున్నాడు. ఆ సాంగ్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ నాకు తెలిసి తన బర్త్డే రోజు వస్తుంది అనుకుంటా. ఆ పిక్స్ సంథింగ్ ఇంకా అవన్నీ నాకు తెలిసి సర్ప్రైజింగ్గా అలా వస్తుంది అనుకుంటున్నాను. వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా అయితే సాంగ్ అయితే చేస్తున్నాడు. సాంగ్ కూడా తెలిసి అయిపోయింది కానీ బయటికి రాలేదు ఆ ఫొటోస్ అన్నీ. బర్త్డే రోజు ఖచ్చితంగా వస్తాయి, చూద్దాం ఏమొస్తుందో. ఇంకా తనుజ గారి గురించి అప్డేట్ ఏంటంటే ఇంకా హత మూవీ ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది కదా, అది కూడా బయటకు వచ్చేస్తుంది కొద్ది రోజుల్లో. ఇంకా మొత్తం అది కూడా బయటకు వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాం అంతే. మనం హ్యాపీగా ఇద్దరికి సపోర్ట్ చేద్దాం. చూద్దాం ఎన్ని ప్లాన్స్ నాటుతారో, ఎంతవరకు ఇది రీచ్ అవుతుందో చూద్దాము. ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో, ఓకేనా? అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి.